నాతో మాట్లాడడానికి ఏం లేదు. మీకు వచ్చింది, మీకు తెలిసింది ఎన్కౌంటర్ చేసేయండి. ఎన్కౌంటర్లు అవి ఇప్పుడు ఎందుకు కానీ ముందు కాఫీ తాగు. ప్రశాంతంగా మంచినీళ్ళు కూడా తాగుండు అడవిలో మా పోలీసు వాళ్ళు. Sure, sir, sure. Everything is fine, Vijay, sir. Yes. Pradap has just begun the interrogation. How dare you speak, bloody bastard. Yes, sir, yes. DGP said Asal Telid. Yes, sir, we will manage it. Yes. Once again, thank you so much, sir. సిటీఐ డైరెక్టర్ విజయ్ సార్ కాల్ చేశారు. ఇల్లీగల్గా మావోయిస్ట్ని పెట్టుకొని పెద్ద రిస్క్ తీసుకుంటున్నాం అంటున్నారు. డీజీపీకి తెలిస్తే ఈజ్ నాట్ గోయింగ్ టు స్పేర్ అస్. We have to finish it soon, man. That depends upon this bitch. In 6 months, there will be an operation in AOB. DGP wants to hunt Aruna and Chalapati. రూకీ అజిత్తో వెళ్ళమని కంపెల్ చేస్తున్నాడు. ఇట్స్ ఐదర్ క్రాంతి అండ్ ప్రతాప్ ఆర్ నో వన్ అని చెప్పాను. వాట్ డూ యూ థింక్? I know Ajit personally. I think we are the best as a pair. Besides, I got nothing to do without you, man. శివ అలియా శివన్న అలియా శివాజీ. ఇంకో 6 monthsలో ఏఓబిని డిస్మాంటిల్ చేయడమే కాదు, విల్ పెనిట్రేట్ ఇంటూ దండకారణ్య, యువర్ స్ట్రాంగ్ హోల్డ్. నువ్వు మాకు కోఆపరేట్ చేస్తే వీ విల్ గ్యారంటీ యువర్ సేఫ్ రిటైర్మెంట్. ఇల్లు, వైఫ్, ఇన్కమ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. దండకారణ్యంలో మీ పోస్ట్ గురించి చెప్పు. ఏం కావాలని ఇస్తారా? నీకేం కావాలి? అయితే నీ పిల్లను రోజు నా దగ్గర పంపు. మీరిచ్చే భిక్షం కోసం విప్లవం ద్రోహం చేయడానికి మీలా గవర్నమెంట్ కుక్కను కాదురా. మా ఎరుపు జెండాలో ఉంది రంగు కాదురా, ఉద్యమ వీరుల రక్తం. అడవిలోకి అడుగు పెట్టినప్పుడే బతుకు మీద ఆశ వదిలేసావరా. ఇక మీరిచ్చేదేంట్రా? విప్లవం వర్ధిల్లాలి, లాల్ సలాం. విప్లవం వర్ధిల్లాలి, లాల్ సలాం. విప్లవం వర్ధిల్లాలి, లాల్ సలాం. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్. వీ హ్యావ్ టు ఫైండ్ ఎ న్యూ వే. ఎస్. శివ అలియా శివన్న పార్టీలో వచ్చిన అతి తక్కువ టైంలోనే ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీలో మెంబర్ అయ్యావు. 26 సార్లు ఎన్కౌంటర్ నేను తప్పించుకున్నావు. సిఆర్పిఎఫ్, C60, గ్రేవన్స్ మొత్తం కలిపి 55 మందిని చంపావు. అందుకే మేము నీకు పెట్టిన కోడ్ నేమ్ బుచ్చర్. శివా ద బుచ్చర్. కేవలం న్యూట్రలైజ్ చేయడానికి మాకు స్పెషల్ టీమ్స్ పెట్టాల్సి వచ్చింది. అయినా నువ్వు కొయ్యూరులో దొరకడం మా అదృష్టంలోనే చెప్పుకోవాలి. అయినా మేము నేను లీగల్గా అరెస్ట్ చేయొచ్చు, కావాలంటే నువ్వు మళ్ళీ అడుగుకి వెళ్ళకుండా కూడా చేయొచ్చు. కానీ మాకు కావాల్సింది అది కాదు. శివతో పాటు మావోయిస్ట్ ఉద్యమం కూడా ముగిసిపోవాలి. అయినా మా ఫోర్సెస్ వల్ల మీ టాప్ లీడర్స్, మీ స్ట్రాంగ్ హోల్డ్స్ మ్యాక్సిమం డిస్ట్రాయ్ అయిపోయి. అది నేనన్నమాట కాదు, మీ జనరల్ సెక్రటరీ గణపతి ఒప్పుకున్నాడు.
అయినా మనం ఇప్పుడు చూడవలసింది నక్సలిజం ఎలాగాపాలని కాదు, ఎప్పుడు అయిపోదని వెయిట్ చేయాలి అంతే. ఇంకెందుకురా ఈ పోరాటం? ఓడిపోతారని తెలిసినా కూడా ఇంకెంతమంది ప్రాణాలు తీసుకుంటారు? దయచేసి మరిన్ని ఇన్ఫర్మేషన్ చెప్పు. మేము వాళ్ళందరూ సరెండర్ అయితే వాళ్ళందరికీ రీహాబిలిటేట్ చేసే రెస్పాన్సిబిలిటీ మాది. కనీసం కొన్ని సంవత్సరాలు అయినా సరే సంతోషంగా బతకొచ్చు. రేయ్, నేను చెప్పిన మాట విన్నావా? ప్రాణాలతో ఉంటావు. లేకపోతే 2016 మల్కన్గిరి ఎన్కౌంటర్ గుర్తుందా? నేను ఒక్కడనే మీ వాళ్ళని 10 మందిని చంపాను. మల్కాన్గిరికి ముందు బలిమేల గుర్తులేదా? మీ వాళ్ళని 37 మందిని చంపాం. మీది ఉద్యోగం, మాది ఉద్యమం. మీరు జీతాల కోసం పనిచేస్తే మేము జీవితాల కోసం పనిచేస్తాం. హెచ్చు తగ్గులు ఉన్నంత వరకు ఒక్క బలిమేల కాదు 100 బలిమేళలు వేస్తాయి. వీడితో ఎంతసేపు మాట్లాడినా ఈజ్ గోయింగ్ టు స్పీక్ నథింగ్ బట్ ఈజ్ ఐడియల్. వీళ్ళని వీడి అసోసియేట్స్ని పట్టుకొని మాట్లాడితే చచ్చినట్టు వాడే చెప్తాడు. దట్ సౌండ్స్ గుడ్, కానీ మనం ఇలా ఎంతమందిని పట్టుకుంటే వీడిని సీక్రెట్గా ఇంటరాగేషన్ చేస్తున్న విషయం లీక్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ కదా. క్రూషియల్ ఇంటెల్ కనుక మనం సంపాదించినట్లయితే వీ విల్ బి ఏబుల్ టు కన్విన్స్ ఎనీవన్. ఓకే, ఐ విల్ ఇన్ ద సెర్చ్. ఎస్, ఆల్ ది బెస్ట్. విల్ బీ ఇన్ టచ్. మల్లేష్ అని ఇన్ఫార్మర్ మనల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఏదో ఇన్ఫర్మేషన్ ఉందంట. వాడితో నేను ఆల్రెడీ మాట్లాడాను. వాడి దగ్గర కొత్తగా ఏం లేవు, మనకు తెలిసిందే చెప్తున్నాడు. ఏంటి, మా వాళ్ళు కూడా నాకులా పట్టుకుంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తా అనుకుంటున్నారా? ఇది విప్లవం. ఒక్కడితో ఆగిపోయేది కాదు, ఒక్కడి కోసం ఆగేది కాదు. ప్రభావాలు, సిద్ధాంతాలు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి లెట్స్ టాక్ అబౌట్ ద రియాలిటీ. అసలు మీరు ఎక్విప్మెంట్ ఎందుకు పడిపోయిందో ఆలోచించారా? ప్రపంచం చాలా మారిపోయింది, చాలా ముందుకు వెళ్ళిపోయింది. ల్యాండ్లార్డిజం పోవడంతో మీ కమ్యూనిజం రిలవెన్స్ కూడా చాలా తగ్గిపోయింది. అవన్నీ సరే, మరి అవినీతి మాట ఏంటి, పేదరికం మాట ఏంటి? ఒకప్పుడు భూస్వామిగా దోచుకు తింటే ఇప్పుడు అదే భూస్వామి రాజకీయ నాయకుడిగా, కార్పొరేట్గా దోచుకు తింటున్నాడు. కమ్యూనిజంకి రిలవెన్స్ ఉందా లేదా పక్కన పెట్టు. చరిత్ర మొదలైన దగ్గర నుంచి అణిచివేతుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ అణిచివేతను ఎదుర్కోవడానికి ఇప్పుడు చాలా మార్గాలు వచ్చాయి. అది ఒకటే దారి కాదు, విప్లవం ఒకటే సమాధానం కాదు. చరిత్రలో అణిచివేత ఒకటే కాదు, డెవలప్మెంట్ అని, డెమోక్రసీ అని, లిబర్టీ అని చాలా వచ్చాయి. నిజం మాట్లాడుకుంటే ఈక్వాలిటీ తెస్తున్న మీ కమ్యూనిజం హింస, పావర్టీని తెచ్చి దానికి మీ మావో, స్టాలిన్లు పెద్ద ఎగ్జాంపుల్స్. సరే, కమ్యూనిజం హింసని క్రియేట్ చేసింది అనుకుందాం. మరి డెమోక్రసీని, ఫ్రీడమ్ని బేస్ చేసుకొచ్చిన క్యాపిటలిజం ఏం చేసింది? కలోనియలిజంతో మారణ హోమాన్ని సృష్టించింది క్యాపిటలిజం కాదా? వియత్నాం వారులు, మిడిల్ ఈస్ట్లో వారులు, ఆపరేషన్ వెన్యూలు, ఇవన్నీ క్యాపిటలిజాన్ని, డెమోక్రసీని రిప్రజెంట్ చేసిన యుఎస్ఏ చేసిన హింస కాదా? ఆ టెక్నాలజీ సంగతి ఏంటి? డెవలప్మెంట్ ఏంటి జరగలేదనగలవా? ఎంప్లాయ్మెంట్ పెరగలేదనగలవా? అవన్నీ జరిగాయి కాబట్టే ఈరోజు మీ విప్లవాలు, సిద్ధాంతాలు ఎవరికి అర్థం కాకుండా పోయాయి. డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఎవరి కోసం జరిగింది, ఎంతమందికి జరిగింది? ఈ రోజుకి విశాఖ మన్యంలో ప్రెగ్నెన్సీ వస్తే మంచం మీద తీసుకెళ్లాల్సిన దుస్థితి. వ్యవసాయం చేయడానికి నీళ్ళుండవు, కానీ ముంబై లాంటి నగరాల్లో అపార్ట్మెంట్కి ఫ్లోర్కి స్విమ్మింగ్ పూల్. ఈ దేశంలో 90% ధనం 10% మంది దగ్గరే ఉంది. దీనికి తోడు కుల గజ్జి, మత పిచ్చి. డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్. అయితే
అన్నింటికి కమ్యూనిటీ సమాధానం అంటావు, ఇది కూడా హింసతో సాధిస్తానంటావు. మీరు హింసను వదిలేసి వస్తానంటే అలాంటి వాళ్ళు చాలామంది మీ వెనకతలు వస్తారు. అప్పటి వరకు మీరు దేశద్రోహుల కిందే లెక్క. ఆనాడు బ్రిటిష్ వారిని బయటికి పంపడానికి సింగులు, బోసులు, ఆజాదులు హింసతో పోరాటం చేస్తే వాళ్ళు దేశభక్తులు. ఈరోజు మేము పీడిత ప్రజల కోసం, ఆదివాసుల కోసం హింసతో పోరాటం చేస్తే దేశద్రోహులమా? అయినా హింస మేమే కాదు, మీ పోలీసులు కూడా చేస్తున్నారని ఈ దేశం కోర్టులే ఒప్పుకున్నాయి. మిమ్మల్ని అడ్డుకుంటున్న పోలీసులు, సిఆర్పిఎఫ్ జవాన్లు సామాన్యమైన ప్రజలని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రాజకీయాలు, సిద్ధాంతాల మధ్య తిరిగి తిరిగి నలిగిపోయేది సామాన్యమైన ప్రజలే. మాకు కూడా హింస వద్దు. మా సిద్ధాంతంతో జనతా సర్కార్ ఏర్పాటు చేసుకున్నాం, కానీ మీరు దాన్ని కూడా బతికించలేరు. అందుకే ఈ దేశం అంతా జనతా సర్కార్ వచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. అది హింసతో అయినా సరే ఆపే ప్రసక్తే లేదు. అయితే ఆ హింసలో అమాయకులైన జనం, ఉంగూరు లాంటి ఊర్లో ఉన్న జనం బలైపోతే నీకు నీ సిద్ధాంతాలే ముఖ్యమా? వాళ్ళు ఈ దేశంలో రాబోయే విప్లవాగ్ని కోసం కాల్చబడుతున్న కట్టె పుల్లలు. అదే ముంగూరులో అమ్మ నాన్న చనిపోయారు, వాళ్ళు కట్టిపోలా. ఏ క్రాంతి క్రాంతి, కూల్ కూల్ కూల్. వీళ్ళని లాభం లేదురా. ఇలాంటి పనికిమాల సిద్ధాంతాలన్నీ వీళ్ళకి ఇండాక్టినేట్ చేస్తున్న ప్రొఫెసర్ జాంబాన్ అనాలి. ఆ క్యాస్ట్ నా కొడుకులందరూ ఇంతే, పెద్ద న్యూసెన్స్ ఈ దేశానికి. ఆఫ్ ఆల్ ద పీపుల్ నువ్వెందిరా క్యాస్టిస్ట్? వాట్? నేను క్యాస్టిస్టా? నేనేదో జనరల్ స్టేట్మెంట్ ఇస్తే. జనరల్ స్టేట్మెంటా? ఆ జాంబంది నాది ఒకటే క్యాస్ట్ నీకు తెలీదా? అది ఒక అప్పర్ క్యాస్ట్ నుంచి మాట అనగలవా? నువ్వు కూడా వాళ్ళనే మాట్లాడితే నేను అన్న దాంట్లో తప్పే ఉంది. హౌ డేర్ యూ టు సే దట్? చా షిట్. జాంబన్ నీకు పర్సనల్గా తెలుసా? కారంచేడు ఇన్సిడెంట్లో మా తాత చనిపోయాడు. అప్పుడు జాంబన్ మాకు చాలా హెల్ప్ చేశాడు. ఆయన సిద్ధాంతాలు మాకు నచ్చకపోవచ్చు, కానీ మేము ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటాం. కారంజేడులో జరిగిన దానికి పీపుల్స్ వార్ గ్రూప్ ఏ విధంగా రివెంజ్ తీర్చుకుందో మాకు కథలు కథలుగా చెప్పేవారు. ఆ కథలే నన్ను విప్లవం వైపు నడిపించాయి. నాకెందుకో నీకు నిజం చెప్పాలనిపిస్తుంది. ఏంటది? ముంగూరులో అసలు గొడవ బాక్సైట్ తవ్వకాల గురించి. దానిని ఆపడానికి మేము ప్రయత్నిస్తున్నామని పోలీసుల్ని మారువేషంలో ఊర్లోకి దింపారు. అప్పుడు అటాక్ చేయకపోతే ఇంకా మాకు ఫైట్ చేసే క్వశ్చనే ఉండదు. ఇట్స్ ఏ డూ ఆర్ డై సిచ్యువేషన్. కానీ ప్లాన్ వేరే ఉంది. పోలీసులతో పాటు రౌడీలను కూడా ఊర్లోకి దింపి గొడవ చేస్తే ఊరు ఖాళీ అవుతుంది, బాక్సైట్ని విచ్చలవిడిగా తవ్వుకుందాం అనుకున్నారు. నాకెందుకో ఈ పథకం వెనకాల ఎంపీతో పాటు ప్రతాప్ బల్దేవ్ కూడా ఉన్నాడనిపిస్తుంది. యూ బ్లడీ బాస్టర్! ఇందాకేదో మా వాడు నోరు జారితే నువ్వు చెప్పిందా నమ్ముతాను అనుకున్నావా? మా ఇద్దరి మధ్యన గొడవ పెట్టి నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావా? నో ఛాన్స్. నాకెందుకు ఈ పథకం వెనకాల ఎంపీతో పాటు ప్రతాప్ బల్దేవ్ కూడా ఉన్నాడనిపిస్తుంది. రౌడీలు కూడా ఊర్లో గొడవ చేస్తే ఊరు ఖాళీ బాక్సైట్ విచ్చలవిడిగా తవ్వుకుందాం. వాడితో నేను ఆల్రెడీ మాట్లాడాను. వాడి దగ్గర కొత్తగా ఏం లేవు, మనకు తెలిసిందే చెప్తున్నట్టు. మల్లేష్,
హలో మల్లేష్, హలో ప్రతాప్, శివన్ తీసుకుని అర్జెంట్ టెర్రస్ మీదకి రా. ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ. ఏమైంది క్రాంతి? శివనందిని తీసుకుని రమ్మన్నావు, ఎనీథింగ్ రాంగ్? మల్లేష్ అని ఇన్ఫార్మర్ గుర్తున్నాడా? వాడిని నేను కలిశాను. ముంగూరు నాశనం చేయడానికి ఎంపీతో కలిసి నువ్వు కూడా ప్లాన్ చేసావని చెప్పాడు. ఎంపీ ఇచ్చిన కొంత అమౌంట్లో వాళ్ళకి ఇస్తానని చెప్పి మోసం చేసి వాళ్ళనే చంపడానికి ట్రై చేసావని పక్క ఎవిడెన్స్తో నాకు ప్రూవ్ చేశాడు. శివని వాళ్ళ మెంబర్స్ని అరెస్ట్ చేయడం కేవలం నువ్వు తప్పించుకోవడానికి వేసుకున్న ప్లాన్ అని నాకు బాగా అర్థమైంది. వాట్? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? యు ఆర్ డూయింగ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ క్రాంతి. నేను చెప్పింది అబద్ధమైతే దీని గురించి ఎందుకు వెతుకుతున్నావు? అవునరా, నేనే చేశాను. నేనే కాదు, నా ప్లేస్లో నువ్వున్నదే చేస్తావు. ఇక్కడ ఏది మంచి ఏది చెడు అని చూసుకుంటే కుదరదు. పవర్ ఎవరి దగ్గర ఉన్నదన్నదే ఇంపార్టెంట్. విత్ పవర్ కమ్స్ ఫ్రీడమ్. దట్స్ హౌ యూ లివ్ ఇన్ దిస్ ఫకింగ్ వరల్డ్. క్రాంతి, చూసావా? నేను చెప్తే నమ్మలేదు. వీడి వల్ల మీ అమ్మా నాన్నలే కాదు, మొత్తం ముంగూరు బలైపోయింది. చంపేవిండి. ఇలాంటి వాడు బతకూడదు. అంటే ఈ లాఫర్ గారు చెప్పింది నమ్మి నన్ను నమ్మించడం స్టార్ట్ చేసావా? ఓ పోలీస్ వాడిని క్రిమినల్ మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? తూ. ఇలాంటి ప్రతాపుల వల్లే నాలాంటి వాడు పుట్టుకొస్తున్నాడు. ఎవరిని చంపాలో నువ్వే డిసైడ్ చేసుకో. నన్ను క్యాస్టిస్ట్ అన్నావు కదరా, వీడి మాటలు నమ్మి నన్నే చంపాలనుకున్నావు. నువ్వు రాసలేని క్యాస్టిస్ట్. నీలో ఉన్న కసిని యూనిఫామ్ చంపేస్తుంది. అడవికి రా, ఇలాంటి ప్రతాపుల్ని 100 మందిని చంపచ్చు. ముంగూరులో సామాన్య జనం చనిపోతారని తెలుసు కూడా నువ్వు వెనక్కి తగ్గలేదు. ఎప్పుడైతే నువ్వు గన్న పట్టావో అప్పుడే యూ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. జనాన్ని నమ్మించి రాజ్యం మోసం చేసింది. జనం తిరగబడ్డారు, రాజ్యం కూలింది. రాజ్యాన్ని కూల్చింది కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి కాదురా,